హాయ్ అండి. ఈరోజు నేను కొబ్బరి ఉప్మా చేస్తున్నానండి. వరినూకతోటి చాలా పొడి పొడులు వస్తుందండి. ఇదిగోండి, ఇది అర కేజీ వరినూక అండి, బియ్యం రవ్వ అండి. సన్నంగా ఆడుకోవాలండి. ఇది అర కేజీ నూకే కొబ్బరి చెక్క వేస్తున్నానండి. ఇదిగోండి 2 స్పూన్లు శనగపప్పు అండి, అర స్పూన్ ఆవాలండి, అర స్పూను మినప్పప్పు అండి, పప్పు మినప్పప్పు. ఇవ్వండి 3 మిరపకాయలండి, ఎండు మిరపకాయలు. ఈ 2 రెమ్మలండి కరివేపాకు. నేను ఇప్పుడు ఎలా చేయాలన్నది మీకు చూపెడతానండి. ఆయిల్ 2 గరిటెలు వేస్తున్నానండి. చాలా సింపుల్ అండి ఈ ఉప్మా. నూనె కాగిందండి, శనగపప్పు వేసుకుంటున్నానండి, మినప్పప్పు వేసుకుంటున్నానండి, ఆవాలు వేసుకుంటున్నానండి, కరివేపాకు వేసుకుంటున్నానండి, మిరపకాయలు కూడా వేసుకున్నానండి, వాటర్ పోసుకుంటున్నానండి. ఈ గిన్నెతోటి నూక తీసుకున్నాను కదండి, ఈ గిన్నెడున్నర నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. గిన్నెన్నర నీళ్ళు పోస్తున్నానండి నేను. అంటే కప్పున్నర నీళ్ళండి. కళ్ళుప్పు వేసుకుంటున్నానండి, రుసు తగ్గ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ నీళ్ళు మలిగేలాగాలో నేను కొబ్బరి చెక్క తురుము తీసుకుంటానండి. ఇప్పుడు తురుము తీసుకుని వాటర్ మరుగుతుంది కదండి, నేను కొబ్బరి కూర వేసేసుకుంటున్నాను తురుముకుని. ఇదిగోండి వాటర్ తిరగబడుతుంది కదండి కొబ్బరి కూర వేసాక. ఇప్పుడు నూక ఇలా కలుపుకుంటా వేసేసుకుంటే అండి. ఇలాగ వేసుకున్న తర్వాత ఇది కాసేపు అలాగా ఉంచండి. అయిలోని కొత్త మంటది కదండి, అప్పుడు సిమ్లో పెట్టేసండి. ఒక్క 10 నిమిషాలు అలా ఉంచేస్తే మంచిగా దుల్లు కింద వచ్చింది. ఇవ్వండి దగ్గర పట్టదు కదండి, ఇలా దగ్గర పడినప్పుడు సిమ్లో పెట్టేసుకుంటారండి. సిమ్లో పెట్టుకునండి, మూత పెట్టేసుకుంటారండి. ఇదిగోండి 10 నిమిషాలు అయ్యింది. చక్కగా ఇదిగో దుడ్లు కింద అయిపోతుందండి. ఈ 10 నిమిషాలు అయ్యాక తిప్పుకుని ఇంకొక క్షణం ఉంచేసుకుని కట్టేసుకుంటామండి. గ్యాస్ ఒక క్షణం ఉంచుకునండి, కట్టేసుకోవచ్చు. ఇది కట్టేసుకునండి, మూత పెట్టుకుని ఉంచుకుని ఒక 2 నిమిషాలు చాలండి. ఉంచుకుంటే చక్కగా అడుగు మాడు చక్కగా వస్తుందండి. ఇదిగోండి కొబ్బరి ఉప్మా రెడీ అయిపోయింది. చాలా పొడి పొడులు వస్తుందండి. ఇదిగోండి మీరు కూడా ఇలా చేసి చూడండి. నాకు లైక్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.